వల్లభనేని వంశీ 3 రోజుల పోలీస్ కస్టడీ పూర్తయింది. ఇక వంశీ మాట్లాడుతూ, విజయవాడ జిల్లా జైల్లో నన్ను సింగిల్ సెల్లో ఉంచారు. ఒంటరిగా ఉండాల్సి వస్తోంది. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఉబ్బసము ఉంది. ఒకవేళ ఆరోగ్య సమస్య తలెత్తితే ఇబ్బంది అవుతుంది. నన్ను ఇతరులతో కలిపి ఉంచేలా ఆదేశించండి వంశీ కోర్టులో న్యాయాధికారిని కోరారు. దాన్ని న్యాయాధికారి సత్యానంద్ తిరస్కరించారు. ఇతరులతో పాటు సెల్లో ఉంచేలా ఇన్ఛార్జ్ కోర్టు న్యాయాధికారిగా తాను ఆదేశాలు ఇవ్వలేనన్నారు. ఇవాళ రెగ్యులర్ కోర్టు అయిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు వంశీ తరఫు న్యాయవాదులు ఇవాళ మెమో వేయనున్నారు. కస్టడీ అనంతరం వంశీతో పాటు సహనిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని గురువారం సాయంత్రం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇన్ఛార్జ్ కోర్టు అయిన 2వ ఏడీజే న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు. కస్టడీలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని న్యాయాధికారి ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని వంశీ బదులిచ్చారు. భద్రతా రీత్యా మాజీ ఎమ్మెల్యేను సింగిల్ సెల్లో ఉంచామని ఏపీపీ కళ్యాణి కోర్టుకు తెలిపారు. తనకు భద్రత గురించి భయం లేదని 5 నుంచి 10 మంది ఖైదీలు ఉండే బ్యారక్లో ఉంచాలని వంశీ అడిగారు. అనుకోని ఘటన జరిగితే విధుల్లో ఉన్న అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా, అందుకే వారు జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చని న్యాయాధికారి అన్నారు. ఒక్కరే ఉంటే రాత్రి వేళ ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తితే కష్టమవుతుందని వంశీ తరఫు న్యాయవాది అన్నారు. అక్కడ మీకు సహాయకుణ్ణి ఉంచేలా ఆదేశాలు ఇస్తామని న్యాయాధికారి చెప్పారు. ఇక కోర్టులో వంశీని ఆయన భార్య, కుమార్తె, కుమారుడు కలిసి మాట్లాడారు. సత్యవర్ధన్కు నార్కో పరీక్షలు చేయిస్తే నిజాలన్నీ బయటకు వస్తాయని కోర్టు హాల్లో వంశీ వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే పిటిషన్ వేద్దామని తన న్యాయవాదితో చెప్పారు. ఇక వంశీకి బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళలోగా కౌంటర్ వేయాలని న్యాయాధికారి పోలీసులను ఆదేశించారు. గడువు ఇవాల్టితో ముగుస్తున్నందున దాన్ని పొడిగించాలని కోరే యోచనలో పోలీసులు ఉన్నారు. అయితే మరోవైపు ఇతర నిందితులు A4గా ఉన్న గంటా వీర్రాజు, A10గా ఉన్న వేల్పూరి వంశీలను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది.